నేనొచ్చేసా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చేసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మా అక్క వాళ్ళు కొత్త స్కూటీ తీసుకుందాము రండనంటే మేమైతే వాళ్ళ ఇంటికైతే వచ్చాము. భద్రాచలంలో తీసుకున్నారు. ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము వచ్చాము. ఇంకా వాళ్ళైతే డెస్టినీలో తీసుకున్నారు. సో మొత్తానికైతే కలర్ బాగుంది, బ్లూ కలర్. చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇవి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఇందులో ఒకటి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. ఒక బ్యాటరీ ఉందేమో 1,00,000 లోపు వచ్చిద్దంట. 2 బ్యాటరీలు ఉంటే 120 పడిద్దంట. అంటే 1,20,000 పడిద్దని చెప్పారు. మా హస్బెండ్కి అయితే అది బాగా నచ్చిందని చెప్పాను కదా. తన బండి పాడైపోయింది, ఇంకొక బండి తీసుకోవాలి సెకండ్స్లో అయినా అని చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వద్దులే అనేసి చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చాలా 2 వెహికల్స్ ఉన్నాయి, అలాగే ఒక ఆటో కూడా ఉంది. నా ప్లానింగ్ ఏంటంటే మంచిగా ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత ఒక కార్ తీసుకోవాలి అనేది. కానీ ప్రజెంట్ డ్యూటీకి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో బైక్ తీసుకున్నా మామూలుగా వాటిలలో తీసుకోవద్దు, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందాం అనేసి నా డ్రీమ్ అనమాట. నాకు బైక్ కూడా డ్రైవ్ చేయడం వచ్చు, మీ అందరికీ తెలుసు కదా. సో రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటే నేను ఫస్ట్ డ్రైవ్ నేనే చేస్తాను అనమాట. సో సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో. వాళ్ళ స్కూటీ అయితే ఫస్ట్ డ్రైవ్ నేనే చేశాను. సో మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే, వీళ్ళు నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేసి. సో చాలా బాగుంది కదా స్కూటీ మాత్రానికి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేనే డ్రైవ్ చేశాను. చాలా అంటే చాలా స్మూత్గా వెళ్తుంది, తక్కువ వెయిట్ ఉంది. మళ్ళీ నా స్కూటీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో బ్యాక్ ఇచ్చారు ట్యాంక్, మళ్ళీ డిక్కీలో లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. బాగా అనిపించింది. నా స్కూటీకి ఏంటంటే ట్యాంక్ అనేది డిక్కీలోనే ఉంటుంది, మళ్ళీ డిక్కీలో లైట్ అనేది ఉండదు. కానీ నా స్కూటీ చాలా స్మూత్గా వెళ్తుంది. అసలు గుంతలున్నా ఏమున్నా ఇట్లా ఎగరేయదు, బాగుంటుంది.